టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. మన ఐక్యతే మన బలం. తెదేపా యువ నాయకులు రామకృష్ణారెడ్డి. కర్నూలు జిల్లా పెద్దకడుగూరు మండలం కంబదహాల్ గ్రామంలో రెండవ రోజు సాయంత్రం మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించి కంబదహాల్ గ్రామాల ప్రజలకు బాబు షూరిటీ ఇచ్చేది మన భవిష్యత్తు కోసమే అంటూ 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులను కార్యకర్తలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబదహాల్ సీనియర్ నాయకులు మల్లెకల్లు మురళి, మునెప్ప, వై రంగన్న, పి రవి, ఐటీడీపీ పి శేఖర్, కోటి, జులు వెంకటేశులు, రామాంజని, సత్య మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 9 న్యూస్ రిపోర్టర్ వీరేష్. గుర్తింపు ప్రసాదించిన చంద్రబాబు నాయుడికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మన బీసీలు ఇక్కడ టికెట్ కావాలని పోరాడుతూనే ఉన్నాం. కొంతమంది కుతంత్రాల వల్ల మనకు కొన్ని 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ మనకు రాలేకపోయింది. అంటే దాంట్లో మన పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి. మనలో ఐకమత్యం లేదని, మనం ఐకమత్యంతో పోరాడలేదని చెప్పి కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యడం జరిగింది. ఈసారి మేమందరం ఉలగయ్య కానీ, ముత్తిరెడ్డి రామరెడ్డి కానీ, ఇక్కడ అందరూ బీసీ నాయకులు, అంటే దాదాపు ఇక్కడ బీసీలు 1,70,000 మంది బీసీలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వారి బీసీలకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు మనకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి మీ అందరు సపోర్ట్ నాకు కావాలని నేను వేడుకుంటున్నా. తప్పకుండా మీ సపోర్ట్తో ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గెలిచే అవకాశం మనకు ఉంది. కాబట్టి మీరు కొంతమంది ప్రభావాలకి నమ్మి ఈ క్వార్టర్లకి, బిర్యానీలకి అమ్ముడుపోకుండా తప్పకుండా బీసీలకి మీరు వెన్నంట ఉండి మాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది నాయకులు ఈ బీసీలకి టికెట్ రావడం వల్ల కొంతమంది అసూయ ఎక్కువైపోయింది. ఎందుకు అసూయ అయిపోయిందంటే, మనం ఎంతసేపున్నా పల్లెకి పోయాలంటారు కానీ మనం పల్లెకి ఎక్కకూడదంట. ఎంత దారుణం చెప్పండి. అంటే మన ఓట్లతో వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు కదా, మరి మనం ఆ స్థాయిలో వెళ్తే వాళ్ళకి ఎందుకు అంత కడుకోమంట అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకని మీరు అందరు గ్రహించాలా, మన బీసీలను మనం గెలిపించుకోకపోతే, మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారనేది మనం అందరూ గ్రహించుకొని మన బంధుత్వులు కానీ, మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి, మన కులమే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు, ప్రతి ఒక్క అగ్ర కులాలకు కూడా మీరందరూ చెప్పి మన బీసీలకి ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. లేకపోతే మనం ఇంకా అసెంబ్లీ గేట్ కూడా మనం ముట్టిరని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను తిక్కారెడ్డికి మేము ఎప్పుడు వ్యతిరేకత కాదు. ఆయనకి మేము 2014లో సపోర్ట్ చేశాము, 2019లో మన ఉలగయ్య గారు చేశారు, ముత్తిరెడ్డి రామరెడ్డి గారు చేశారు, అందరూ చేశారు. కొన్ని కారణాల వల్ల, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. దానికి మనం ఎందుకు బాధ్యులవుతాము? అందుకనే ఈరోజు మరి మన బీసీలకు వచ్చినందుకు ఎందుకు ఆయన అంత, మనము 2014 మనకు రాలేదు, 2019లో నాకు రాలేదు, కానీ మేము ఏ రోజైనా అట్లా ధర్నాలు చేయడం కానీ, టైర్లు కలవడం కానీ అలాంటి విషయాలు మనం ఏమైనా చేశామా? లేదు. కానీ ఈరోజు మన బీసీలకు వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు తిక్కారెడ్డి అని ఇక్కడ నుంచి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే బీసీలు అనేది ఒకసారి గుర్తించన్నా, మాకు కూడా సపోర్ట్ చేయి. నువ్వు దళవాయిరామయ్యని గెలిపించినావో ఓడించినావో అది భగవంతుడికి తెలుసు. ఈరోజు ఆ మచ్చని నువ్వు పోగొట్టుకుని మా బీసీలకి నువ్వు వెన్నంటూ ఉండి, నీవే రథసారథిగా ఉండి మమ్మల్ని గెలిపించాలని ఇక్కడ నుంచి నా తిక్కారెడ్డికి కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే బీసీలకి చంద్రబాబు నాయుడు ఎందుకోసం ఇచ్చాడు? బీసీలకి అత్యధికంగా జనాలు ఉన్నారు. దాంట్లో వాల్మీకి 90,000 జనాభా ఉంటారు. తప్పకుండా వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. వాళ్ళు అప్పటి నుంచి పోరాడుతున్నారని ఒకే దృఢ సంకల్పంతోనే ఈరోజు మనకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మమ్మల్ని ఆదరించి మా కుటుంబానికి మీరు తోడుగా అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.